చెప్తున్నాడు. మ్యాక్సిమం 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. 10-15 నిమిషాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. దేవుని వాక్కు యెహెజ్కేలుకి ప్రత్యక్షమవుతా ఉంది. యెహెజ్కేలు అంటే ఒకటో అధ్యాయంలో ప్రత్యక్షమైంది 1లో, మళ్ళీ 21:1లో, 22:1లో, 34:1 ఈ విధంగా ప్రత్యక్షమవుతూనే ఉంది. ఆ దినాల నుంచి దేవుని వాక్కు ప్రత్యక్షమై దేవుని ప్రవక్తల ద్వారా దేవుడు చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. 2 పేతురు 1:21లో ఉన్నట్టుగా. ఏలనగా ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. వాక్యం అనేది దేవుని నుంచి వస్తుంది. దేవుని బిడ్డలు నిజమైన బోధ ప్రభువు నుంచి వస్తుంది. అది మనుషుల్ని మార్చేదిగా ఉంటుంది. ప్రభు మహిమ కొరకే చెప్తున్నాను. కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్లు పెట్టినారు, చివరి దినాల్లో చెప్పవలసిన వాక్యం మీరు చెప్పారు అని. దేవునికి మహిమ, ప్రార్థన చేయండి అక్క అని చెప్పినాను. ప్రభువు మహిమ పొందాలి, ప్రభువుకి మాత్రమే ఘనత రావాలి. అంత్యకాల పరిచర్య, ప్రభా నా నోట మీ వాక్కు పెట్టు అని అడగాలి మనం. కాబట్టి నరపుత్రుల శేయురు పర్వతం వైపు ప్రభు నుంచి వచ్చేదిగా తీసుకోవాలి ప్రతి మాట కూడా. శేయురు పర్వతం వైపు ముఖం తిప్పు. ఇప్పుడు ఎవరు తట్టు తిప్పంట? శేయురు పర్వతం వైపు. ఎక్కడికి ఉగ్రత రాబోతుందో అటువైపు ఒక్క తిప్పమంటున్నాడు దేవుడు. దానికి మాట ఎత్తిలాగా చెప్పు. యెహోవా ఏం సెలవిస్తా ఉందంటే, శేయురు పర్వతమా, నేను నీకు విరోధనైనా నా హస్తము నీ మీద చాపి నేను పాడుగాను నిర్జనముగాను చేస్తా. ఈ శేయురు పర్వతము అంటే ఎదోము దేశం. ఎదోము ఎవరంటే ఏశావు సంతానము ఎదోము గురించి ఈ అధ్యాయంలో చెప్పబడింది. ఎదోము మీద కాబోయే శిక్ష అంటే యాకోబు యొక్క సహోదరుడు ఏశావుకి యాకోబుకి పడలేదు. ఎవరి పనిష్మెంట్ వాళ్ళకే. యాకోబుకి తల్లి నేర్పించింది, ఆశీర్వాదం పొందుకున్నాడు, కానీ దానికి తగ్గ పనిష్మెంట్, దానికి మోసం తగ్గట్టుగా మోసపోయినాడు మామ దగ్గర. ఏశావుని బట్టి ఒక టైంలో బాగా భయపడిపోతాడు, ప్రాణభయం వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కానుకలు ఇచ్చి సాగిలిపడి నమస్కరించి తప్పించుకుంటాడు. కానీ ఏశావును వదలలేదు దేవుడు. ఏశావు సంతానము. ఏశావు ఎప్పుడు కూడా ఇంటి పట్టు ఉండేవాడు కాదు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో. అతను యుద్ధాలంటే ఇష్టం. అసలు ఎదోమీయులు అంటే ఇనుము, ఈ కత్తులు, ఈ కటారులు ఇవి చేయటంలో వాళ్ళకి చాలా నైపుణ్యం. అవన్నీ చేసి గర్వించినారు. ఎదోము గర్వం దేవుణ్ణి ఆకాశాన్ని అంటింది. అందుకే దేవుడు సహించలేకపోయినాడు. అటు ఇశ్రాయేల్ని శిక్షిస్తూనే ఇశ్రాయేల్ మీదకి లేచిన వారిని కూడా దేవుడు ఊరుకోలేదు. అనవసరంగా దేవుని బిడ్డల జోలికి వస్తే దేవుడు ఒప్పుకోడు. అందుకే దేవుడు ఎదోమును గురించి, ఎదోమును సూచిస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడు కూడా దాన్ని పెట్రో అని పిలుస్తూ ఉంటారు. రాతితో చెక్కబడింది రాతిలో ఉంటుంది ఆ నగరం అని. ఇప్పుడు అక్కడ ఎవరి నివసం నిర్జనమైంది, ఇప్పటికి కూడా నిర్జనంగా ఉంటుంది. ఆ పట్టణం శిథిలమైపోయి ఉంటుంది. ఆనాడు దేవుడు తెచ్చిన తీర్పు ఈనాటికి అట్లే ఉండిపోయింది. అక్కడ మనుషులు ఉండరు ఇప్పటికి కూడా. అందుకే దేవుడు అంటాడు, నేను విరోధిని. దేవుడే విరోధి అయితే ఇంక ఎవ్వరూ సహాయం చేయలేరు. ఎవరి చేతుల్లో ఉండదు నీ జీవితం, ప్రభు చేతిలోనే ఉంటుంది. బాగవాలన్న ప్రభువే, కట్టబడాలన్న ప్రభువే కట్టాలి, కొట్టబడాలన్న ప్రభు చేత కొట్టబడాలి. ప్రభు కొడితే ఎవరు బాగు చేయలేరు. కాబట్టి ప్రభు చేతిలో మనం ఉండాలి, ఆయనకు అప్పచెప్పుకోవాలి, ప్రభుకి ఇష్టమైన కార్యాలు చేయాలి. నీవు నిర్జనముగా ఉండినట్లు నీ పట్టణంలోని ఎడారులుగా చేస్తా, నీవు పాడవుతావు, అప్పుడు నేను యెహోవానైనాను తెలుసుకుంటావు అంటాడు ప్రభువారు. ఏశావు ఆరంభంలోని దేవుని ఎరగల. ఏశావు వివాహాన్ని బట్టి రిబ్కా కూడా విసిగిపోయింది. ఏశావు భార్యలను బట్టి విసిగిపోయింది. కాబట్టి అటువంటి వారు కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, ఏశావు దేవునికి చాలా దూరం, రావాల్సిన ఆశీర్వాదాలు కూడా పొందకుండా ఆయనకి అంటే ఇవి ఏంటి, అందుకే అడవికి పోయి తీసుకురా అంటాడు. ఇవి ఇష్టం, వేటాడటం, యుద్ధం చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్, గొప్ప గొప్ప వాళ్ళతో సహవాసం చేసేవాడు ఏదో. అందుకే ఎదోమీయులకు మూల పురుషుడు ఏశావు. వాళ్ళ గురించిన ప్రవచనం ఈ అధ్యాయంలో. నీవు నిర్జనంగా ఉంటావు. తర్వాత ఇశ్రాయేలుడు ఎడతెగక పగ కలిగి ఉన్నావు. వారి దోష సమాప్త కాలంలో వారికి ఉపద్రవం కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించినావు. ఇశ్రాయేల్ను బాధ పెట్టినావు, ఇశ్రాయేల్ ఖడ్గానికి అప్పగించినావు.
దేవుని బిడ్డల జోలికి వస్తే వాళ్ళని దేవుడు విడిచిపెట్టట్లేదు. నా జీవం తోడు, నేను రక్తంగా చేస్తా, రక్తం నేను తరుము, ఎందుకంటే రక్తం నీకు ఇష్టమైన కనుక. వాళ్ళు చేసుకునే ఆయుధాలు అట్లే ఉంటాయి, వాళ్ళకి యుద్ధాలంటే చాలా ఇష్టం. అందుకే దేవుడు అంటాడు, నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో అదే నిన్ను తరుముతుంది, నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది అన్నట్టుగా, లేవి కాండంలో ఉన్నట్టుగా. ఎవరి పాపమే వాళ్ళని పట్టుకుంటుంది, ఎవరెవరినేమి చేయలేరు. అందుకే ఇదే ప్రభువు యెహోవా అంటున్నాడు, వచ్చేవారు పోవారు లేకుండా అందరు నిర్మూలన చేసి నేను శేయరు పర్వతం పాడుగా నిర్జనంగా చేస్తా అంటున్నాడు ప్రభు. అతని పర్వతంలో హతమైన వారితో నింపేస్తా అంటున్నాడు. నీ కొండల్లో, నీ లోయల్లో, నీ వాగులన్నిటిలో వారు ఖడ్గం చేత హతులైపోతా అంటున్నాడు. నేను యెహోవానే నన్ను మీరు తెలుసుకున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకున్నట్టు ఎల్లప్పుడూ పాడుగా ఉండి చేసాను. చూడండి, ఇప్పటికీ పాడుగున్నాయి అవి. ఆయన రుజువుపరుచుకోవాలనుకుంటే ఎవరింక దాన్ని ఏం చేయలేరు. నేను యెహోవానైనా తెలుసుకునేటట్లు చేస్తా అంటాడు ప్రభువారు. ప్రభువుని లెక్క చేయకపోతే అట్లానే ఉంటుంది. యెహోవా అక్కడ నుండి ఆ 2 జనాల్ని, ఆ 2 దేశములు మనవే, మనం వాటిని స్వాధీనపరచుకుని రెండన్ని అనుకున్నావు కదా అంటాడు. ఎప్పుడు ఇశ్రాయేల్ మీద పాగే ఏశావు సంతానానికి. వాటిని స్వాధీనపరచుకోవాలనుకుంటారు, దేవుడు వారికి ఇచ్చిన వాటిని కూడా కావాలనుకుంటారు. నువ్వు అట్లా అనుకున్నావు కదా, దానికి దేవుడు జవాబిస్తున్నాడు 11వ వచనంలో, నా జీవం తోడు, నీ వాళ్ళెడల పట్టిన పగ వలన వరకు చూపిన సూయ చొప్పున, క్రోధము చొప్పున నేను నీకు తగిన పని చేసి నేను శిక్షించుట వలన వారికి నన్ను నేను తెలియపరుచుకుంటా. మా పక్షంగా మా దేవుడున్నాడు అని వాళ్ళు తెలుసుకునేలాగా నీకు పనిష్మెంట్ ఇస్తా, నా బిడ్డలు నువ్వు బాధ పెట్టినందుకు అంటున్నాడు దేవుడు. అవి పాడైపోయినాయి, మనకు ఆహారంగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతంలో వచ్చి పలికిన దూషణ మాటలన్నీ యెహోవానగా నాకు వినబడినని నీవు తెలుసుకొందువు. చెప్పుకున్నాం కదా, మన మాటలు ప్రభు వింటాడు. దూషణ మాటలు దేవుని బిడ్డలు ఒకరికొకరు మాట్లాడుకొనిచుండగా ఆయన ఆలకిస్తూ ఉంటాడు. ఎవరి మీదన్నా మనం చెప్పుకుంటా ఉంటాం, చాటు మాట వద్దు. ఎప్పుడైనా ముఖాముఖిగా మాట్లాడుకోవాలి. ఒక వ్యక్తి గురించి ఒక గుంపు చేరి చాడీలు కానీ వారి గురించి కానీ వెనకాల మాట్లాడకూడదు. మాట్లాడితే సూటిగా మాట్లాడాలి అంతే. వెనక మాటలు వద్దు, గుంపులు చేయటం వద్దు. అది దేవునికి ఇష్టమేముండదు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు పెద్ద నోరు చేసుకొని 13వ వచనంలో, మీరు నా మీద విస్తారంగా ఆడిన మాటలు నాకు వినబడ్డాయి. వాళ్ళు ఎంత బలహీనులైనా, అంటే ఇశ్రాయేలు ప్రజలు నీతిమంతులా, వాళ్ళని బట్టి కూడా దేవుడు బాధపడుతున్నాడు కదా. కానీ అది నీ పని కాదు. నా బిడ్డలు నేను శిక్షించుకుంటా, నేను సరి చేసుకుంటా. నువ్వెవరు శిక్షించడానికి, నువ్వెవరు పెద్ద నోరు చేసుకుని మాట్లాడటానికి అంటున్నాడు దేవుడు. నాకు వినపడ్డాయి నువ్వు మాట్లాడిన మాటలు. ప్రభువు యెహోవా ఏం సెలవిస్తున్నాడంటే, లోకమంతా సంతోషించినప్పుడు నాశనం నేను నీ మీదకి రప్పిస్తా అని ఆ పట్టణాన్ని గురించి సెలవిస్తా ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేలు స్వాస్థ్యం పాడైపోటు చూచి నువ్వు సంతోషించినావు కదా. చాలామంది కొంతమంది బాధపడుతుంటే సంతోషపడుతుంటారు, కొంతమంది బాధల్లో ఉంటే వాళ్ళు ఏదన్నా సంతోషం వెతుక్కుంటుంటే వాళ్ళు బాధల్లోనే ఉంటే బాగుండు అనుకుంటారు. అట్లా అనుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు కూడా ఆ ప్రకారంగానే నేను చేస్తా. ఇతరులు బాధపడితే బాగుండు, అదే పరిస్థితుల్లో పడుంటే బాగుండు. చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు కొన్ని మాటలు, అది బైబిల్లో నుంచి మాటలు. వెంటనే శిక్ష రాకపోవటం చూసి భయం విడిచి తిరుగుతారంట. వెంటనే శిక్షించాడు దేవుడు. ఒక్కోసారి వెంటనే రాకపోతే ఏం జరుగుద్దో తెలుసా? వెంటనే శిక్ష రాకపోతే మనకేం కాదనుకుంటాం, కాదు, పెద్దది రాబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి దేవుడు కొన్నిసార్లు వెంటనే పనిష్ చేస్తుంటాడు. అయినా మనం చేసుకుంటూ పోతే చూస్తూ ఉంటాడు మౌనంగా. ఎందుకంటే మొత్తానికి రిజల్ట్ ఎక్కువ, వాటికి ఎక్కువ రిజల్ట్ వస్తుంది, పెద్దది రాబోతుందని. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాట మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతరులు బాధపడినప్పుడు, శత్రువు పడిపోయినప్పుడు సంతోషించొద్దు అని ఉంటుంది సామెతలు 17:5లో. ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు అని ఉంది. కాబట్టి అలా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలంగా ఒకరినొకరు పురుకొలుపుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని ఆశపడాలి. కాబట్టి ఈ విధంగా ప్రభువుని బట్టి మనం దేవుని మనస్సు కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు కాపాడుతాడు, మనల్ని కూడా కాపాడుతాడు. మనం సంతోషభరితులుగా చేయాలంటే ఇతరులు సంతోషంలో మనం పాలు పొందాలి, ఇతరులు సంతోషించేలాగా మనం ఆలోచనలు చేయాలి. అంతేగాని ఇతరులు బాధపడుతుంటే అదే పరిస్థితి నాకు వస్తే అనుకుంటే చాలు. ఆ పరిస్థితుల్లో నేనుంటే ఏం చేస్తుండేదాన్ని, ఆ పరిస్థితుల్లో నేనుంటే నా పరిస్థితి ఏంటి,
ఆ పరిస్థితులు నేను ఉన్నప్పుడు నన్ను ఇట్లా మాట్లాడుంటే నా పరిస్థితి ఏంటి? అదే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించటం అంటే. వారి బాధ మన బాధగా తీసుకోవాలి, వారి బాధ నేను నా బాధగా తీసుకోవాలి. అది ప్రభువు చెప్పేది. కాబట్టి ఆ ప్రకారమే చేస్తాను. శేయీరు పర్వతమా అని పాడైపోతావు, ఎదోము దేశం యావత్తును పాడైపోతుంది. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని అప్పుడు తెలుసుకుంటారు. అప్పుడు దాకా తెలియలేదు. మౌనంగా ఉన్నాడులే, దేవుడు ఏం చేయట్లేదులే అనుకున్నారు. చేసుకుంటూ పోయినా, దేవునికి విరుద్ధంగా చేసుకుంటూ పోయినా, దేవుని బిడ్డల్ని బాధపరుస్తూనే వచ్చినారు. చివరికి పనిష్మెంట్ ఏంది? మొత్తం తుడిపి పెట్టేసినాడు. అది ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు హెచ్చరించి హెచ్చరించి హెచ్చరించి, మీరు విగ్రహాలు పెట్టుకోబాకండి, మీకు ఇష్టమైన దేవతలు పెట్టుకుంటున్నారు, పసిపిల్లల్ని తీసి విగ్రహాలకి అర్పిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బొమ్మను నిలవబెట్టి 2 చేతులు చాపు ఉంటుంది ఇట్లా, ఆ దేవతని నిలవబెట్టి, ఆ దేవతకి మొదటి సంతానాన్ని నాకివ్వండి అని దేవుడు చెప్తే, నా పని కోసం ఇవ్వండి, నేను వాళ్ళని జీవింపచేసి, నేను వాళ్ళని బ్రతుకనిచ్చి, నేను నా మహిమ కొరకు వాళ్ళు వాడుకుంటా అంటే, వాళ్ళు చాలా మంది ఇశ్రాయేలు పిల్లలు తీసిపోయి ఆ దేవత చేతిలో మస్సలేటట్టు దాన్ని కాచి లోపల మంట పెట్టి అది కాలి కమిలిపోయి ఎర్రగా ఉంటే, వాళ్ళ ప్రధానులు, వాళ్ళ యాజకులంట, వాళ్ళు తీసుకెళ్ళేసి ఆ చేతులు పసిబిడ్డని మొదటి సంతానం చేతుల్లో పెడితే ఆ పిల్లల కేకలు పెడతా ఉంటే వినపడకుండా ఉండాలని డోళ్ళు, డక్కులు, డమారాలు కొట్టేవాళ్ళంట. తల్లిదండ్రులు కొంచెం దూరంలో ఉంచేవాళ్ళంట. ఏమి తల్లి, ఏమి తండ్రి, పిల్లల్ని తీసుకెళ్ళి చంపి పడేసినారు. ఆ దినాల్లో నుంచి ఉంది ఇవన్నీ కూడా. ఈ దినాల్లో కూడా మిస్ అయిపోతున్నారని చెప్తున్నారు. మిస్సింగ్ కేసు పెడితే నో ఆన్సర్స్, ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నారు. మునుపు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. నోవహు దినాలు జరిగినట్టు జరుగుతున్నాయి. నోవహు దినాల్లో పాపం ఆకాశంకి ఎక్కింది. విసిగిపోయినాడు దేవుడు, విసుక్కున్నాడు, ఎందుకు పుట్టించానా మనుషులని విసిగిపోయినాడు. ఇప్పుడు ఇంకా భయంకరంగా జరుగుతున్నాయి. మీరు వార్తలు చూడండి, జరిగిపోయే విషయాలు కొంచెం చూడండి, గమనిస్తుంటే మనకు దేవుని భయం కలుగుతుంది. అయ్యో లోకం ఇట్లుందా, దేవుడు చెప్పిన దినాలు వచ్చేసాయా? ఒకటే చెప్పినాడు ప్రభువారు, నోవహు దినాలాగుంటాయి, లోతు దినాలాగుంటాయి అని. అవి ఇప్పుడు వచ్చినాయి. ఇంకా మరి ఇది పోయి మళ్ళీ వస్తుంది అనుకోవద్దు, వచ్చేసింది. ఇంకా పాదములు మట్టి ఇనుము కలిసిన ప్రభుత్వాలు కలుస్తున్నాయి. ఆ 10లో ఒక కొమ్ములు వేస్తుంది. 10 రాజ్యాలు అయితే కలిసినాయి, ఒక కొమ్ములు వేయటమే ఆలస్యం. కాబట్టి మనం ప్రభు వైపు చూద్దాం, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. మనం ప్రభువుని కలిగి ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన, ప్రభు యొక్క మనస్సు, ప్రభు నీకు ఏది ఇష్టం అది నేను చేసేలాగా చేయి. ప్రభు నీ మనసు ఏది, ఆ మనసు నాలో పెట్టు. ప్రభా నీ వాక్యం నాలో పెట్టు. బోరు కొడితే బైబిల్ చదువుకుని ఎవరి గురించి ఆలోచించకుండా మన ముందుముగాక, ఇతరుల విషయంలో మన జోక్యం చేసుకుని కుందుముగాక, మనం బైబిల్ చదువుకొని బైబిల్ చెప్పినట్టు చేయుదుముగాక, దేవుడు చెప్పినట్టు చేయుదుముగాక. మనం ఇతరులను తీర్పు తీర్చడానికి మనకు దేవుడు అధికారం ఇవ్వలేదు. సంఘాల్లో ఒకరంటే ఒకరు పడట్లేదు. ఇంకొక సంఘానికి పోతే వాళ్ళకి వ్యతిరేకంగా ఇక్కడికి పోయినారంటున్నారు, కానీ దేవుడు పంపితే పోయినారనే ఆలోచన రావట్లేదు మనుషులకి. ఎవరికి వ్యతిరేకంగా ఎవరు ఎందుకు పోతారు? తండ్రి ఒక్కడే మనకి, మనమందరం ఒక తండ్రి పిల్లలం, మనకందరికి ఒకే బైబుల్, మనకిచ్చిన దేవుడు అందరికి ఒకే వాక్యం, అందరం ఒకటే. ఎక్కడికి పోయినా ప్రభువుని కలిగి ఉండాలి, ఏ సంఘానికి వెళ్ళినా ప్రభువుని కలిగి ఉండాలి. ఎవరికి విరుద్ధంగా ఎవరు ఆలోచనలు చేయకూడదు. మన ఆలోచనలు సైతం ప్రభువుకి ఎరుక. మనకు ఆలోచన పుట్టక మునిపే ఎరిగిన దేవుడు 119 కీర్తన ప్రకారం మనం ఆలోచనలు ప్రభు గురించి ఆలోచన చేయాలి. ప్రభువు యొక్క వాక్యంలో బిజీగా ఉండాలి. బోర్ కొడితే బైబిల్ చదవాలి. నేనంతే చేస్తా. బోర్ అనిపించిందంటే బైబిల్ తీసుకొని చదువుతూ ఉంటాను. బైబిల్ చదవాలి. మనం బైబిల్ చదువులో నిమగ్నమై ఉండాలి. ప్రభు మనస్సును వెతికే విషయంలో నిమగ్నమై ఉండాలి. ప్రభుకి ఏది ఇష్టమో తెలుసుకునే విషయంలో నిమగ్నమై ఉండాలి. మనుషులు ఎవ్వరు మనకు కనబడకూడదు. అటువంటి దినాల్లో ఉన్నాం. సెన్సిటివ్గా ఉండాలి. మనం ఆత్మీయత విషయంలో, పాపం విషయంలో సెన్స్ కలిగి ఉండాలి. చాలా సెన్సిటివ్గా ఉండాలి. ఇది ప్రభుకి ఇష్టమా కాదా, ఈ మాట ప్రభుకి ఇష్టమా లేదా, నేను మాట్లాడేసానే ప్రభా నన్ను క్షమించు, అటువంటి దినాల్లో ఉండాలి. ఎరిగి పాపం చేయకూడదు. ప్రభు క్షమించడు. గతించిన దినాలే చాలు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ విధంగా ఉండినట్లుగా మనల్ని మనం పరీక్షించుకొని, వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కూడా నిన్ను పరీక్షించుకో. నా మీదకి ఈ పనిష్మెంట్ ఎందుకు వచ్చింది? నేను ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. ఎవరో చేస్తే రాదు. ప్రభు పర్మిషన్ లేకుండా సాతాను మన దగ్గరికి రాడు. యోబు దగ్గరికి దేవుని పర్మిషన్ తీసుకుని వచ్చినాడు. నిజంగా మనం దేవుని బిడ్డలమైతే ఆయన పర్మిషన్ లేకుండా మన దగ్గరికి ఏదీ రాదు.
అంతే. ప్రభు ఎందుకు అనుమతించాడా అని ఆలోచించి పశ్చాత్తాపడితే, ఆయనకు పశ్చాత్తాపం అంటే ఎంత ఇష్టం అంటే ఏమంటారు, పడిపోతాడు ఇంకంతే. ప్రభు పశ్చాత్తాపడితే నా బిడ్డ అని స్వీకరిస్తాడు. మనం బాగా అవ్వట్లేదంటే పశ్చాత్తాపం రావట్లేదు, ఇంకా గర్వం ఉంది, ఇంకా ఇగో ఉంది. కొంతమంది దేవుని దగ్గర కూడా ఇగో ఫీల్ అవుతారు. తప్పు ఒప్పుకో అంటే చాలా ఫీల్ అయిపోతుంటారు. దేవునికి అసహ్యం గర్వం అన్నా, విగ్రహారాధన అన్నా, వ్యభిచారం అన్నా దేవునికి పరమాసహ్యం. ఇవన్నీ మనలో ఉండకుండగా ప్రభు మనసు కలిగి, ప్రభు మనసు ఏదో మనము ఎరిగి ఆయన కొరకే జీవిస్తూ, ఆయన సంతోషపెడుతూ, ఇతరుల సంతోషంలో మనం పాలు పొందుతూ, ఇతరులు కూడా మా వలె సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, సమాధానము కలిగి అందరము కూడా జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్ ఆమేన్.